కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయడంతో పాటు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం విడనాలాడని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా బ్లాక్ డే నిర్వహించారు. ఇక సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. స్వాతంత్ర్యం పూర్వం నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందని ప్రజా సంఘాల ప్రతినిధులు అన్నమూల కిరణ్, అదేవిధంగా వెంకటనారాయణ అన్నారు. సంఘం పెట్టుకునే హక్కును కూడా, జీతాల పెంపుదల కోసం బేరసారాల హక్కును, సమ్మె హక్కులను కూడా దూరం చేసిందని అన్నారు. అనేక ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని 12 గంటలు చేస్తూ కార్మికులను వెట్టి చాకరీ చేసే బానిసలుగా మార్చేసిందని ఆరోపించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2019లో ఇదే రోజు స్వాతంత్రానికంటే ముందు నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ వాటిని తూట్లు ఓడుస్తూ సవరణలు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా భారత కార్మిక వర్గం బీజేపీ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డేని పాటిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతా ఉన్నాం. ఏదైతే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సమ్మె హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, కనీస వేతనాల హక్కును, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చట్టాలను సాధించుకున్నాయి. కానీ ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి భారత కార్మిక వర్గానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి యజమానులకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు సంస్థల గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణలు చేస్తూ ఈ కార్మిక హక్కులను కాలరాస్తూ ఈ లేబర్ కోడ్లను తీసుకువచ్చిండ్రు. ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. యథావిధిగా కార్మిక చట్టాలను అమలు చేయాలి. ఏదైతే 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేసిండ్రో దాన్ని వెనక్కి తీసుకొని 8 గంటల పని దినాన్నే కొనసాగించాలని ఈరోజు మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ స్కీమ్లోనూ కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి పాత పెన్షన్ స్కీమ్